ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ తో హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా కమ్ముకున్న క్యూములోనింబస్ మేఘాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. సిటీలోని మాదాపూర్, కూకట్పల్లి, చందానగర్ ఏరియాలో వర్షం పడుతోంది. అటు మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మరో గంట పాటు సిటీలోని పలు చోట్ల రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్ తో హైదరాబాద్ సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టంగా కమ్ముకున్న క్యూములోనింబస్ మేఘాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. సిటీలోని మాదాపూర్, కూకట్పల్లి, చందానగర్ ఏరియాలో వర్షం పడుతోంది. అటు మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మరో గంట పాటు సిటీలోని పలు చోట్ల రైన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో రైన్ పైన అప్డేట్స్ ఏంటి? మోనిత, నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు అంతా కూడా మనకు ఉదయం అంతా కూడా వర్షం నమోదైంది. అదే విధంగా మధ్యాహ్నం సమయంలో కాస్త ఎండ తీవ్రత అనేది కనిపించింది. ఇక సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు ఉక్కపోత అనేది ఎక్కువగా కనిపించింది. ఇక గత గంట క్రితం నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు క్యూములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాలు అంటే సిటీ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు క్యూములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్యూములోనింబస్ మేఘాల కారణంగా కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేయడం కూడా జరిగింది. దాంతో పాటు మరో గంట పాటు కూడా సిటీలో వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇటు మాదాపూర్, రాయదుర్గం సైడ్ కావచ్చు, గచ్చిబౌలి, సో ఈ సైడ్ అయితే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. ఇటు కూకట్పల్లి, మియాపూర్, చందానగర్ అటు సైడ్ చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ మనకి ఎక్కువగా ఒక జోరు వర్షం, మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మల్కాజిగిరి, కాప్రా సైడ్ కూడా మనకు ఒక తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు రాజేంద్ర నగర్, అత్తాపూర్ సైడ్ కూడా మనకు ఇప్పుడిప్పుడే వర్షం మొదలవుతా ఉంది. దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఈ వర్షం మరో గంట పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం మొత్తం కూడా మనకు దాదాపు 8 నుంచి దాదాపు 10 గంటల సమయంలోనైతే ఒక్కసారిగా మనకు వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. ఒక జోరు వర్షం కురిసింది. దీంతో దాదాపు మనకు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మరో గంట పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ద్రోణి, దాంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగానే రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు, రేపు మాత్రం మనకు అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ చూసుకున్నట్టయితే మనకు ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదవుతా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మనకు వర్షం లేకపోయినప్పటికీ కూడా ఈదురుగాలు అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే మనకు ఈదురుగాలతో పాటు ఇటు వర్షం కూడా నమోదవుతా ఉంది. మరో గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా క్యూములోనింబస్ మేఘాల తాకిడైతే ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరో గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో జోరు వర్షం, ఒక మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇటు నల్గొండ కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, జనగాము, సో ఈ సైడ్ కూడా చాలా ప్రాంతాల్లో మనకు వర్షం మొదలైంది. ఇటు వికారాబాద్ సైడ్ కూడా దాదాపు మనకు దట్టంగా మేఘాలు కమ్ముకొని ఇటు వికారాబాద్, చేవెళ్ల సైడ్ కూడా దాదాపు వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. ఒక మోస్తారు వర్షం నుంచి అయితే మనకు జోరు వర్షం అటు సైడ్ కూడా నమోదవుతా ఉంది. మరో 2 గంటల పాటు కూడా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇటు యాదాద్రి భువనగిరి కావచ్చు, దాంతో పాటు జనగాం కావచ్చు, ఇటు నల్గొండ సైడ్, సో చాలా ప్రాంతాల్లో కూడా మనకు మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉందైతే మనకు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరో గంట పాటు కూడా హైదరాబాద్ లో జోరు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లోనైతే తేలికపాటి వర్షం ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా ఇప్పటికే చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది.
జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు అమీర్పేట, ఖైరతాబాద్ ఈ సైడ్ కూడా ఇప్పుడిప్పుడు చిరుజల్లులతో కూడిన వర్షం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా సిటీ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటే నార్త్, వెస్ట్, సౌత్ మొత్తం ఆల్ సైడ్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే తెలపడం జరిగింది. ఇక మోనిత మరో గంట పాటు కూడా సిటీలో వర్షం దంచుకొట్టే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు ఉంటే పలు ప్రాంతాల్లో మాత్రం మనకు మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం ఉంది.